బోధనలో భక్తి శ్రద్ధలతో వైభవంగా వరుణ మహాయాగం ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు పాడి పంటలు సమృద్ధిగా పండాలని సంకల్పిస్తూ బోధన్ పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ధారణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉదయ్ మహారాజ్ ఆధ్వర్యంలో వరుణ మహాయాగం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మహాయాగం పాసరకు చెందిన వేదభారతి విద్యాపీఠం వేద పండితులు శ్రీ వేద విద్యానందగిరి స్వామీజీ వారి ఆశీర్వచనాలతో జరిగింది. వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించి వరుణ దేవునికి ఆరాధనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సత్యంలో వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రకృతిలో సమతుల్యత నెలకొండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యాగంలో ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీజీ ఆశీర్వచనం అందించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ మహాయాగం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలానే భజన మండలికి కూడా ఈ పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే రాత్రి పగలు అనుకోకుండా ఎంతసేపు అయినా ఇక్కడ ఉండి దాన్ని అడ్జస్ట్ చేసి మా స్పీకర్ డీజే ఒక బృందం వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలానే ఈ అన్ని సకాలంలో మాకు అందించారు సిబ్బంది. ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సిబ్బందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మా బ్రాహ్మణోత్తములు కూడా అన్నీ ఏది కూడా మిస్ చేయకుండా అన్నీ కూడా సక్రమంగా, కాస్త మనకు టైము ఎక్కువ లేనందున మనం కొంత సమయాన్ని కేటాయించి కొంత సమయంలోనే చేశాము. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలానే మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలానే ఈ బోధన్ కమిటీ వీడీసీ కమిటీ తరఫున అధ్యక్షులైనటువంటి మన గంగాధరరావు పట్వారి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఇచ్చేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా చిన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే ఈ యాగం నిర్వహిస్తామనగానే ఈ హాల్ ఈ గోసేవ సమితి, అలానే మాకు వెళ్ళంగానే ఈ జీవన్ ఎలక్ట్రికల్స్ ఏదైతే మనకు నేపాల్ సింగ్ గారు ఉన్నారో మహారాజ్ యాక్టర్లో ఓ మత సంవత్సరం అని చెప్పేసి వెంటనే ఇచ్చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. అలానే యాగం సంపూర్ణం చేయడానికి ఎవరైతే సహకరించారో రుసుమ రూపంలో కావచ్చు, ద్రవ్య రూపంలో కావచ్చు, వారందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో I
గురుగారు అందరు ఇచ్చింది. జై శ్రీ వేదం పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, ఈరోజు బహుధాన్య బోధన్ అనేటువంటి పుణ్యక్షేత్రమునందు వరుణయాగం చేసి ఇటువంటి పుణ్యకర్మ వలన సమస్త దేవీ దేవతలు తృప్తి చెంది సకాలంలో వర్షాలు పడితే కానీ మనం జీవించలేము కనుక ఇటువంటి కార్యక్రమాలు చేయాలని భగవంతుడు యజ్ఞో వై విష్ణు యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ అంటుంది వేదం. ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం చేసినట్లయితే అటువంటి యజ్ఞముల ద్వారా సమస్త దేవీ దేవతలు కూడా తృప్తి చెంది మనకు సకాలంలో వర్షాలు తెస్తారు. అసౌవ్యో వసత్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపాదృశన్నదృశన్ ఆ విధంగా ఆ భగవంతుడు పార్వతీ పరమేశ్వర రూపంగా, లక్ష్మీనారాయణ రూపంగా, సూర్యుని రూపంగా, సమస్త దేవీ దేవతల రూపంగా వచ్చి మనకు వర్షాలు కురిపించి సమస్త పదార్థములను మనం సంతోషంగా సుఖంగా పుష్టిగా ఉండాలనేటువంటి భావన చేత అన్నింటినీ అందజేస్తాడు. కాబట్టి వారు తృప్తి చెందాలి అంటే మనం వారికి యజ్ఞముల ద్వారా మంత్ర ఆహుతుల ద్వారా మన యొక్క భక్తి ప్రపత్తిని ఇచ్చినట్లయితే వారందరూ సంతోషిస్తారు. కాబట్టి అటువంటి వరుణయాగం ఈ పుణ్యక్షేత్రంలో జరిపించినటువంటి అందరికీ కూడా ఇది చూస్తున్నటువంటి సమస్త భక్తానీయులు కూడా ఈ సమస్త దేవదేవతలు కూడా అందరూ అనుగ్రహించి రక్షిస్తారని భావించి ఇటువంటి కర్మలు ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో కూడా చేసి ఈ పంచభూతములను తృప్తిపరచండి. తప్పనిసరిగా సకాలంలో వర్షాలు పడతాయి. అతివృష్టి అనావృష్టి అనేటువంటి దోషములు లేకుండా సుఖంగా సుభిక్షంగా దేశం ఉండాలంటే వరుణ యాగం అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి క్షేత్రంలో చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి మన బోధన నియోజకవర్గంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆమోదదాయకులు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మిమ్మల్ని అందరూ చూసి, ఎందుకంటే పెద్దవాళ్ళు దేన్ని ఆచరిస్తారో అందరూ కూడా దాన్ని ఆచరిస్తారు. కాబట్టి ఆచరితే శ్రేష్ఠ, శ్రేష్ఠులు దేనిని ఆచరిస్తారో మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని ఆచరిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళా హృదయాగం చేసి ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలని భావించి అందరికీ జై శ్రీవేదం. బ్రహ్మ స్వరూపమైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, ఈ సమస్త ప్రపంచానికి మనకు అనుభూతమైనటువంటి
సృష్టించినటువంటి పరమాత్మ అధిష్టాని జ్ఞానానికి అభేదము. అదేవిధంగా పరమాత్మకు పరమాత్మ యొక్క దివ్య జ్ఞానానికి అభేదం. కాబట్టి వేదాన్ని అపౌరుషేయము అన్నాము. ఈ ప్రపంచానికి జగద్గురువు ఎవరంటే కేవలం వేదం మాత్రమే జగద్గురువు, జగత్తునకు గురువు. కాబట్టి ఆ వేద భగవంతుడు సమస్త ప్రపంచాన్ని సృష్టించి పంచభూతములను తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః అంటుంది వేదం. ఆ పరమాత్మ నుండి ఆయన యొక్క దివ్య జ్ఞానం నుండి పంచభూతములు పుట్టి, పంచభూతముల నుండి మన తాత ముత్తాతలు పుట్టారు. మహర్షులుగా ఉన్నటువంటి తాత ముత్తాతలు. వారి దగ్గర నుంచి మనమే మన యొక్క కర్మలు బట్టి